బెంగళూరులో సామాన్యుడు బతకటం ఇక చాలా కష్టం. అక్కడ అన్ని ధరలు ఈ ఏప్రిల్ నుంచి విపరీతంగా పెరిగిపోయాయి. అది ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చు కావచ్చు, రవాణా ఖర్చు కావచ్చు, ఎసెన్షియల్ కమోడిటీస్ చివరికి తాగే పాలు, మంచినీళ్ళు కూడా కావచ్చు, ఎలక్ట్రిసిటీ కూడా కావచ్చు విపరీతంగా పెరిగిపోయాయి. బెంగళూరు మనకు తెలుసు హబ్ ఆఫ్ ద ఐటీ క్యాపిటల్. భారతదేశంలోనే ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువ ఉండే ప్లేస్ బెంగళూరు. అక్కడ ట్రాఫిక్ జామ్స్ కూడా చాలా ఎక్కువ. లాస్ట్ ఇయర్ పెద్ద వాటర్ క్రైసిస్ వచ్చింది. అయితే ఇప్పుడు అక్కడ గవర్నమెంట్లో కూడా డబ్బులు లేవు. ముఖ్యంగా గవర్నమెంట్ అక్కడ 5 ఇంపార్టెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేసి దాంతో ఆ పాపులర్ స్కీమ్స్కి డబ్బులు ఖర్చు పెట్టడం కోసం డెఫిషిట్లో ఉందన్నమాట. ఈ టైంలో అన్ని రేట్లు పెంచేసింది. పాల కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. వేస్ట్ చెత్త గార్బేజ్ కలెక్షన్ కాస్ట్ కూడా పెరిగిపోయింది. బెంగళూరు మెట్రో చాలా ఫేమస్ నమ్మ మెట్రో, దాని రేట్లు కూడా పెంచేశారంట. బస్ టికెట్లు కూడా పెరిగిపోయాయి అనమాట. సో హౌస్ హోల్డ్ బడ్జెట్ బెంగళూరులో ఒక సామాన్యుడు సగటు వ్యక్తి ఉండాలంటే కనీసం నెలకి ₹1,00,000, చిన్న ఫ్యామిలీ ఉండాలన్నా ₹1,00,000 కావాలి. అక్కడ ఇళ్ళ అద్దెలు కూడా విపరీతం అంట. సో ఇక్కడ బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బిఎంటీసీ వాళ్ళు, నమ్మ మెట్రో వాళ్ళు విపరీతంగా ఫేర్స్ పెంచేశారంట.